గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ లాంచ్ చేశారు. ఆయన కీసరగుట్టపై మొక్కలు నాటి 8వ ఎడిషన్ కు శ్రీకారం చుట్టారు. 7 సంవత్సరాలుగా విజయవంతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగింది. మొదట్లో ఒక వ్యక్తి 3 మొక్కలు నాటడం, వారు మరో ముగ్గురిని అదే పని చేయాలంటూ సవాల్ విసిరేవారు. ఇది ఒక చిన్న ఉద్యమంగా సాగింది. ఫలితంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ ఉద్యమంలో సామాన్య పౌరులతో పాటు సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ లాంచ్ చేశారు. ఆయన కీసరగుట్టపై మొక్కలు నాటి 8వ ఎడిషన్ కు శ్రీకారం చుట్టారు. 7 సంవత్సరాలుగా విజయవంతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగింది. మొదట్లో ఒక వ్యక్తి 3 మొక్కలు నాటడం, వారు మరో ముగ్గురిని అదే పని చేయాలంటూ సవాల్ విసరడం, ఇది ఒక చిన్న ఉద్యమంగా సాగింది. ఫలితంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ ఉద్యమంలో సామాన్య పౌరులతో పాటు సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఎనిమిదవ ఎడిషన్ ప్రారంభం కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి సంతోష్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కీసరగుట్టపైన మొక్కలు నాటారు. దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 8వ ఎడిషన్ ప్రారంభమైంది. కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రేరణతో కార్యక్రమాన్ని మొదలు పెట్టానన్నారు. అదే స్ఫూర్తితోనే కీసర అడవిని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రజనీ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.